హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో 3D యాక్సిస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించిన వర్కింగ్ స్టేటస్ ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను. ప్రెజెంట్ ఈ 3D యాక్సిస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించి చాలా స్పీడ్గా అయితే వర్క్స్ జరుగుతున్నాయి. రోజుకి అయితే చేంజ్ కనిపిస్తుంది. మీకు ఆ చేంజెస్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ ఫేజ్ 2లో ఇంత స్పీడ్గా వర్క్స్ జరగడానికి కారణం ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు చాలా ప్రెస్టేజియస్ గా అయితే ఈ 3D యాక్సిస్ రోడ్ అయితే తీసుకున్నారు. ఈ 3D యాక్సిస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ ఇప్పుడు ఇంత త్వరగా జరగడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రోడ్ నెట్వర్క్ సంబంధించి 3D యాక్సిస్ రోడ్ అనేది చాలా కీలకమైన రహదారి అనమాట. ఎందుకంటే యాక్చువల్గా ఇది E3 రోడ్డు, కాకపోతే దీన్ని 3D యాక్సిస్ రోడ్ అని పిలుస్తారు. ఎందుకు 3D యాక్సిస్ అంటారంటే ఏదైతే సీడ్ క్యాపిటల్ ఉందో ఫస్ట్ కంప్లీట్ అయిన రోడ్ ఇదనమాట. అంటే మేజర్ పర్సెంటేజ్. ఎందుకంటే ఫస్ట్ మాస్టర్ ప్లాన్ లో అయితే ఈ 3D యాక్సిస్ రోడ్ వచ్చేసరికి 21 కిలోమీటర్స్ అరౌండ్ అయితే ప్లాన్ చేశారు. ఉండవల్లి నుండి దొండపాడు వరకు అయితే ప్లాన్ చేశారు ఈ 3D యాక్సిస్ రోడ్ ను. అయితే తర్వాత అప్పుడు 2014 to 19 మధ్యలో అయితే ఫేజ్ 1 లో భాగంగా దొండపాడు నుండి వెంకటపాలెం ఏదైతే కరకట్ట దగ్గర మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం ఉంది కదా, అక్కడ వరకు అయితే కంప్లీట్ చేసేసారు. తర్వాత ఏదైతే ఉండవల్లి పెనుమాకలో కొంత ల్యాండ్ పూల్ కి సంబంధించి సమస్యలు ఉండడం వల్ల అక్కడ నుండి అయితే రోడ్ చాలా పెండింగ్ ఉండిపోయింది. సో ఇప్పటికి గవర్నమెంట్ వచ్చి 2 years అయినా సరే అది కంప్లీట్ అవ్వకపోవడం వల్ల సీఎం చాలా ప్రెస్టేజియస్ గా ఈ ప్రాజెక్ట్ ని తీసుకొని అయితే ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో ఆ ప్రకారంగా ఇప్పుడు 3D యాక్సిస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించిన వర్క్లు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. సో అలానే ఈ ఆగస్టు 15న అమరావతిలో అయితే ఫ్లాగ్ హోస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఇందిరాగాంధీ స్టేడియం లో ఫ్లాగ్ హోస్టింగ్ జరిగేది ఆగస్ట్ 15 సంబంధించి. అయితే మన రీసెంట్ గా రిపబ్లిక్ డే కి సంబంధించిన ఈవెంట్ కూడా ఇక్కడే పెట్టారు. సో నెక్స్ట్ ఆగస్ట్ 15 కూడా ఇక్కడ ప్లాన్ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అధికారికంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోయినా ఆగస్టు 15 మాత్రం ఈసారి అమరావతిలోనే సెలబ్రేట్ చేస్తారని చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది. అలానే ఈ రోడ్డు కూడా త్వరగా కంప్లీట్ అవ్వాలనేసి ఆగస్ట్ 15కి ఎవరైతే బయట నుండి వస్తారో ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ వీళ్ళంతా వస్తారు కదా, సో వాళ్ళంతా కూడా ఈ 3D యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 గుండా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. నార్మల్ గా అయితే కరకట్ట రోడ్డు గుండా వచ్చేసి అయితే 3D యాక్సిస్ లోకి ఎంటర్ అయ్యేవారు. సో అలా కాకుండా డైరెక్ట్ స్టీల్ బ్రిడ్జ్ తర్వాత మేజర్ స్టీల్ బ్రిడ్జ్ తర్వాత ఈ 3D యాక్సిస్ రోడ్ గుండా అయితే వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సో మీకు ప్రెజెంట్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటనేది మొత్తం మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి స్టీల్ బ్రిడ్జ్ అనమాట. మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జ్ మీరు చూడొచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసరికి బకింగ్హామ్ కెనాల్ పైన అయితే నిర్మించారు. అలానే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఏదైతే 3D యాక్సిస్ రోడ్ ఉందో ఈ 3D యాక్సిస్ రోడ్ నుండి మంగళగిరి విజయవాడ పాత హైవే ఉంది కదా, ఓల్డ్ హైవే, ఆ హైవే కనెక్ట్ చేయడానికి అయితే స్టీల్ బ్రిడ్జ్ ని బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం 120 మీటర్ల లెంత్ ఉంటుంది. మొత్తం స్టీల్ బ్రిడ్జ్ వర్కింగ్ స్టేటస్ చూస్తే మొత్తం స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది. మీరు క్లియర్ గా చూడొచ్చు. తార్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కేవలం మార్కింగ్స్, క్రాస్ బ్యారియర్స్ వర్క్ మాత్రమే ఉన్నాయి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ట్రాఫిక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. వాళ్ళు ఇంకా వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. చూడొచ్చు మొత్తం తార్ లైన్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయేవి. ఇక్కడ నుండి స్టీల్ బ్రిడ్జ్ నుండి ఇది కనెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇలా మీకు చూడొచ్చు క్లియర్ గా ఏరియల్ వ్యూలో గ్రావెల్ వర్క్స్ నడుస్తున్నాయి చూసారు కదా, ర్యాంప్ ఇదంతా కూడా జరుగుతుంది. ఈ రైట్ సైడ్ ఉన్నది మీకు కొండవీటి వాగు పంప్ హౌస్ సంబంధించిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనమాట. అది మొత్తం మీరు చూసారు కదా, ఇక్కడ జేసీబీస్, క్రేన్స్ మొత్తం వర్క్ జరుగుతుంది. ఇక్కడ మీకు స్టీల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది ఒక స్టీల్ బ్రిడ్జ్ అనమాట. ఇది ఒక మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అనమాట. ఇందాక చెప్పింది బకింగ్హామ్ కెనాల్ పైన ఉన్నది. ఇది వచ్చేసరికి మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న వాటర్ బాడీ వచ్చేసరికి గుంటూరు కెనాల్, అలానే రైట్ కి వస్తుంది కదా వాటర్ బాడీ వచ్చేసరికి కొండవీటి వాగు కెనాల్ అనమాట. సో కొండవీటి వాగు కెనాల్ అలానే గుంటూరు కెనాల్ పైన ఈ స్టీల్ బ్రిడ్జ్, మేజర్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. మొత్తం లెంత్ వచ్చేసరికి ఇది 290 మీటర్స్ ఉంటుంది. మొత్తం బ్రిడ్జ్ కి సంబంధించి ఇది కూడా స్టీల్ బ్రిడ్జ్ అనమాట. అమరావతిలో ఇప్పటి వరకు చాలా బ్రిడ్జెస్ నిర్మిస్తున్నారు, అన్ని కూడా కాంక్రీట్ బ్రిడ్జెస్ అనమాట. కానీ ఇక్కడ 3D యాక్సిస్ రోడ్ లో వచ్చే బ్రిడ్జెస్ మాత్రం 2 బ్రిడ్జెస్ కూడా స్టీల్ బ్రిడ్జ్ కింద నిర్మిస్తున్నారు. ఎందుకు ఈ స్టీల్ బ్రిడ్జ్ కింద నిర్మిస్తున్నారంటే నార్మల్ కాంక్రీట్ గడ్డలతో నిర్మిస్తే అది లేట్ అవుతుంది. ఈ స్టీల్ గడ్డలతో నిర్మించడం వల్ల పని చాలా స్పీడ్ గా అవుతుంది అనమాట. సో ఆ విధంగా పని త్వరగా అవ్వాలని చెప్పి అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్లతో నిర్మిస్తున్నారు. మొత్తం చూడొచ్చు, మీకు వర్కింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం వీడియోలో మొత్తం గడ్డలు వేసి మొత్తం కూడా ఆల్మోస్ట్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి క్రాస్ బ్యారియర్స్ ఇంకా మార్కింగ్స్ ఇవన్నీ పెండింగ్ ఉంది. మనకు ఇప్పుడు సింగిల్ గా ఒకటే లైన్ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్. ఇది ప్రస్తుతానికి ఒకటే కంప్లీట్ చేస్తున్నారు. దీని తర్వాత ఇప్పుడు అమరావతిలో రోడ్ నెట్వర్క్ లో ఏదైతే మనకి LHS, RHS, BRT రోడ్డు సెంటర్ లో ఇలా వస్తుంది కదా, అలా ఇక్కడ కూడా వస్తుంది అనమాట ఈ మేజర్ బ్రిడ్జ్. కాకపోతే ఇక్కడ మనకు త్వరగా అవ్వాలని చెప్పేసి ఏదైతే LHS అనమాట, ఇక్కడ LHS లెఫ్ట్ సైడ్ గ్యారేజ్ అనమాట. LHS ఒకదాన్ని అయితే కంప్లీట్ చేస్తున్నారు. మనం క్లియర్ గా చూడొచ్చు విజువల్ లో. ఈ LHS కంప్లీట్ అయిపోయిన తర్వాత మెల్లగా ఇంకా BRT రోడ్డు అలానే RHS రైట్ సైడ్ గ్యారేజ్ ఇవి కూడా కంప్లీట్ చేస్తారు. మొత్తం ఈ సైడ్ డ్రైన్ కి సంబంధించిన ఈ సైడ్
చూసారా డ్రైన్ వర్క్స్ అనమాట. అది డ్రైన్ కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. వన్స్ మీకు ఇంకా ఈ రోడ్డుకి సంబంధించి ఎలా అంటే ఇప్పుడు నార్మల్ గా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గుండా వచ్చి కరకట్ట గుండా వెళ్ళేవాళ్ళు కదా, అలా వెళ్లకుండా ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కి, ఇది కాదు ముందు ఉంది కదా స్టీల్ బ్రిడ్జ్ బకింగ్హామ్ కెనాల్ పైన, ఆ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కి తర్వాత ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కి డైరెక్ట్ అమరావతిలోకి వెళ్తారనమాట. ఆ విధంగా అయితే వెళ్తారు. అలానే నార్మల్గా రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా అంటే అది కూడా మీకు చూపిస్తాను. నార్మల్గా వచ్చేటప్పుడు అయితే అలా చెప్పా కదా, రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏంటంటే అమరావతి నుండి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జ్ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కుతారు కదా, ఎక్కిన తర్వాత మీకు ఇలానే వెళ్ళి ఇక్కడ మీకు చూడొచ్చు మనకి ఇక్కడ మళ్ళీ డౌన్ అయిపోతాం కదా, ఇక్కడ డౌన్ అయిపోయి లెఫ్ట్ తీసుకొని స్టీల్ బ్రిడ్జ్ గుండా ప్రకాశం బ్యారేజ్ గుండా వెళ్ళిపోతాము. ఇక్కడ ఈ మేజర్ బ్రిడ్జ్ దగ్గర మనకి ఇంటర్సెక్షన్ వస్తుంది అనమాట. ఇంటర్సెక్షన్ వచ్చేసి ఇక్కడ రైట్ తీసుకొని ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది. ఆ ఎలివేటెడ్ కారిడార్ మణిపాల్ హాస్పిటల్ దగ్గర అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. డైరెక్ట్ గా అది NH16 కనెక్ట్ అవుతుంది. ఎవరైనా గుంటూరు అటు వెళ్ళాలంటే డైరెక్ట్ రైట్ కి వెళ్ళిపోతారు. విజయవాడ వెళ్ళాల్సిన వాళ్ళు ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరుగుతారు అనమాట. మనకి ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది కదా, అలానే రైట్ సైడ్ కూడా అలానే రైట్ కి వెళ్ళడానికి కూడా ఇంటర్సెక్షన్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రెజెంట్ అది phase 3 లో అయితే చేస్తారు ఎలివేటెడ్ కారిడార్. ఇదంతా కూడా phase 2 అనమాట. మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అయిపోయింది కదా, రిమైనింగ్ పార్ట్ ఎలా ఉందో చూపిస్తాను, చూడొచ్చు మీకు వీడియోలో క్లియర్ గా. ఇదంతా కూడా ఇంతకు ముందు ఎలా ఉండేదంటే సగం పార్ట్స్ గా ఉండేది. మధ్యలో మళ్ళీ ఈ అరటి తోటలు ఇట్లా ఉండేవి రైతులవి. సో వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసైతే CRD హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఈ రోడ్డుకి సంబంధించి చాలా పెండింగ్ ఉంది. అలానే సీఎం కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇన్ని రోజులైనా ఇది సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి అవ్వకపోవడం ఏంటి అని చెప్పేసి. సో దీని ద్వారా అయితే ఒక కొలిక్కి వచ్చింది. మీరు చూడొచ్చు ఇప్పుడు వరకు ఖాళీ ల్యాండ్ కనిపిస్తుంది, ఐ మీన్ గ్రావెల్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ రోడ్డు కంప్లీట్ అయ్యింది. ఇది BRT రోడ్ మొత్తం సెంటర్ రోడ్ అయితే కంప్లీట్ అయ్యి ఉంది. ముందు కింద కంప్లీట్ అవ్వలేదంటే అది ఇంతకు ముందు పూలింగ్ అవ్వలేదు అనమాట. సో ఇది ఇంతకు ముందు ఇచ్చేసారు. సో ఇక్కడ కంప్లీట్ చేశారు. అంటే ఎలా అంటే ఇక్కడ వరకు ఇచ్చారో ఆ పార్ట్ మాత్రమే తీసుకొని ఇంతవరకు రోడ్స్ కంప్లీట్ చేసుకొని ఉంచుకున్నారు CID వాళ్ళు తెలివిగా. ఇప్పుడు ఏంటంటే రిమైనింగ్ ఏదైతే అవ్వలేదో ఆ పార్ట్స్ వరకు మాత్రమే చేసుకుని దాన్ని కనెక్ట్ చేస్తున్నారు. మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ కూడా ముందు ఆల్రెడీ రోడ్ అయిపోయింది. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది LPS లేఅవుట్స్ రైతులకు ఇవ్వాల్సినవి. Zone 8 లోకి వస్తుంది. మీకు చూసారు కదా లెఫ్ట్ సైడ్ ఉన్నది పంట పొలాలు అలా ఉండిపోయి రోడ్డుకి అవసరమైన మాత్రమే CID అధికారులు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మొత్తం కూడా మీకు రైట్ సైడ్ అలా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారు సెంటర్ రోడ్ BRT రోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా అంటే అలా ఇది ఇంత ముందు అయిపోయింది అనమాట. సో ఆ విధంగా ముందు అయిపోయినవన్నీ కంప్లీట్ చేసుకొని ఉంచుకున్నారు. మీకు రైట్ సైడ్ చూసారా కరకట్ట, ఇక్కడ నుండి మనం సీడ్ యాక్సెస్ లోకి ఎంటర్ అవుతాము. సో అప్పటి వరకు నేరో రోడ్ కింద రావాలి కదా, సో ఆ ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా ఇప్పుడు కనెక్ట్ చేశారు. మనకి ఇది ఇంత ముందు గవర్నమెంట్ రాగానే అయితే ఇది కంప్లీట్ చేశారు. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది కూడా 3 రోడ్స్ వస్తాయి ఇక్కడ కూడా. కాకపోతే ప్రెజెంట్ అప్పటికప్పుడు త్వరగా కంప్లీట్ అవ్వాలని చెప్పేస్తే ఒక రోడ్ కంప్లీట్ చేసుకుని BRT రోడ్ కంప్లీట్ చేసుకొని వేస్తారు. ఇక్కడ చూసారు రోడ్ ఇట్లా కర్వ్ మళ్ళీ డైవర్ట్ చేశారు. ఏంటంటే ఇక్కడ ఏదైతే ల్యాండ్ మీకు కనిపిస్తుంది కదా అదేమో ఆ ఫార్మర్ ఇవ్వలేదు CRDAకి పూలింగ్ కి. సో పక్క నుండి ఈ విధంగా డైవర్ట్ చేశారు. పక్క వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి. సో ఇలాంటివి ఉండడం వల్ల అయితే ఈ రోడ్స్ అనేది లేట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇలా డైవర్ట్ చేసి మళ్ళీ ఇలా కలిపేస్తారు. ఇక్కడ చూసారా 3 రోడ్స్ అనేది కంప్లీట్ చేసుకొస్తున్నారు. అంటే 3 ఇదంతా CID యాక్సెస్ రోడ్ అనమాట మొత్తం కూడా. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్ ని LHS రోడ్ అంటారు. అంటే లెఫ్ట్ సైడ్ క్యారేజ్ వే. రైట్ సైడ్ ఉండేదాన్ని ఏమో సెంట్రల్ ఉండేదాన్ని BRT రోడ్ అంటారు. అలానే రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసరికి RHS అనమాట. రైట్ సైడ్ క్యారేజ్ వే అంటారు. ఇట్లా 3 రోడ్లు ఉంటాయి అనమాట మొత్తం కూడా.